హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో మునగాకు పొడి, కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది హెల్త్కి చాలా మంచిది. మన జుట్టుకు కానీ ఎముకలు దృఢంగా ఉండడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది మునగాకు. ఇది పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చు, ఇలా కారం పొడిలాగా తయారు కూడా చేసుకోవచ్చు. ఈ కారం పొడిని మనం ఇడ్లీలోకి, అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మనం దోశ పైన వేసేటప్పుడు అలా అప్లై చేసుకొని కూడా తినవచ్చు దోశ పైన. ఇది ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. కొన్ని మజ్జిగలో కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని కూడా తాగేసవచ్చు. పెరుగులో కలుపుకొని కూడా చపాతీ తీసుకొని అలా డిప్ చేసుకొని తినవచ్చు. ఈ మునగాకు చాలా హెల్త్కి బాగా బెనిఫిట్ అండి, బాగా పనిచేస్తుంది మునగాకు. గుండెకి చాలా మంచిదని చెప్తారు, నరాలకి, మన హెల్త్కి చాలా మంచిది మునగాకు. ఈ మునగాకిన మీరు దొరికితే కానీ ఇలా కారం పొడి చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కారం పొడి చేసుకున్నామంటే ఒక 15 రోజులు గాజు సీసాలో ఉంచుకుంటే ఒక 15 రోజులు, నెల రోజుల వరకు ఉంటుంది నిల్వ. చూడండి, ఇప్పుడు మునగాకుని అంతా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఫ్యాన్ గాలికి కానీ కొంచెం గాలికి కానీ ఇలా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి మొత్తము. ఇలా పొడి పొడిలాగా ఉండాలి ఆకు. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఆకుని కడాయిలో ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు, కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చీలు వేసి ఇలా వేపుకోవాలి అన్నీ. ఒక 10 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా మునగాకుని వేసేసి సన్నని మంట పైన కొద్దిగా కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. ఇది బాగా డ్రై లాగా అయిపోవాలి అంతా మునగాకు. ఇప్పుడు మనం ఆ పప్పులన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా. తర్వాత ఈ మునగాకును వేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పప్పుని, మినప్పప్పు అంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఫైన్ లాగా పొడి చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మునగాకును వేసేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. అంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని పట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్త్కి మంచి బెనిఫిట్గా ఉండే, హెల్త్కి బాగా పనిచేస్తుంది ఈ కారం పొడి. మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఆ ఛానల్లో ఇంకా మంచి మంచి వంటల వీడియోస్ ఉన్నాయి, చూసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కామెంట్ని